ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న సీమ గర్జన యూట్యూబ్ ఛానల్ కార్యాలయానికి ఒక కవయిత్రి వచ్చారు. చిన్నతనంలోనే సాహిత్యంలో అడుగుపెట్టారు. మరి ఆ సాహిత్యంలో అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? నిత్య జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలను, భావాలను వ్యక్తం చేయడానికి అడుగుపెట్టారా, లేక సాహిత్యంలో రాణిస్తున్న వారి ఒక ఇన్స్పిరేషన్తో తను అడుగులు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారమ్మా. నమస్కారం. చాలా సంతోషం. చాలా సంతోషం అండి. మీ ఇక్కడ మామూలుగా సాహిత్యంలో మీరు అడుగు పెట్టడం జరిగింది. అలా చదువుకుంటున్న తరుణంలో సాహిత్యంలో అడుగు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నా చిన్నతనంలో అండి సాహిత్యం మీద నాకు అంటే నేను చేసిన సాహిత్యం అని నాకు అంతటా అవగాహన లేదు. కానీ నా చిన్నతనంలో నేను 5వ తరగతి 7వ తరగతి వరకు కవితలు రాసి మా పిన్నికి చూయించేదాన్ని. చూయిస్తే బాగున్నాయి అని మరి చెప్పారు. కానీ నేను దాని ఇంటర్లో ఆపేశాను. నాకు చదువుపై అంత ఇంట్రెస్ట్ లేక ఇంటర్తోనే ముగించేశాను. ఎందుకు అట్లా? ఇంకా చదువుకుంటే ఏమొస్తుందిలే, ఇంకా అంత అవగాహన నాకు లేదు. నేను ఇంటర్లో కూడా ఫెయిల్ అయినాను. ఆ తర్వాతకి మా పిన్నినే డిగ్రీ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో వేశారు. అక్కడ 3rd సెమిస్టర్ జరుగుతుంది. ఆ తరుణంలో డాక్టర్ దాసోజు పద్మావతి మేడం గారు నాకు చాలా ధైర్యం చెప్పి, నువ్వేమన్నా అనుకుంటే చేసావురా అని ఇలా ప్రోత్సాహంతో ఇచ్చినందుకు మళ్ళీ అప్పటి నుంచి నా కవితలు రాయడం మొదలు పెట్టాను. మీ తొలి కవిత ఏది? మా తొలి కవిత చరవాణి గురించి. చరవాణి. అయితే ఆ తరుణంలో ఇంకా అక్కడి నుంచి మొదలైన నా కవితలు ఇంకా ఇప్పటి వరకు రాణిస్తూనే ఉన్నాను. అంటే మీరు సొంత జిల్లా అంటే మీరు ఉండేది ఎక్కడ మామూలుగా? మహబూబ్ నగర్ జిల్లా. అంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు మామూలుగా? మా అమ్మ నాన్న వ్యవసాయదారులు. మీ ఇంట్లో ఎవరైనా సాహిత్య పరంగా ఎవరైనా ఉన్నారా? సాహిత్య పరంగా అంటే మా కుటుంబంలో లేరు. మా అమ్మ వాళ్ళ చెల్లెలు సొంతంగా ఉన్నారా? ఆవిడ కవయిత్రి, కవితలు రాస్తారు. ఏ జిల్లా ఆవిడ? మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లానే. అచ్చా, ఎప్పుడైనా కవితలు చదివి ఇన్స్పైర్ అయ్యారా? మొన్న ఇక్కడికి వచ్చిన తరుణంలో సర్టిఫికేట్ మీరు షీల్డ్ ఇచ్చిన తరుణంలో చాలా సంతోషించారు. అవునా? మొన్న గద్వాల్లో కూడా కాలోజీ మీద కవిత రాయమంటే రాసినందుకు తెలుగులో మొదటిసారి బహుమతి వచ్చింది. దానికి గాను ఎంతోగానో సంతోషించారు అక్కడ. ఇంకొక కారణం ఏంటంటే నేను పీజీలో ఇక్కడ గద్వాల్లో చేశాను. పీజీలో అక్కడ డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు సార్ యొక్క ప్రోత్సాహంతో ఇంకా నా బలం నా మనసులో గట్టిగా నిలిచిపోయింది. ఎలా? నేను పుట్టింది నా కోసం కాదు, ఈ సమాజంలో నేను ఒక కవితని నేను ఇన్ని రాస్తాను, సమాజానికి నేను ఉపయోగపడతాను అని నాకు ఆ రోజున అర్థమైంది. నేను ఇప్పటి వరకు ఈ కర్నూలుకి రావడానికి కారణం డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు గారు. ఎందుకంటే అసలు నాకు ఇక్కడ కర్నూలులో ప్రెస్ క్లబ్ ఉంటదని, సాహిత్యం పరంగా ఇలా చెప్తారని నాకు అసలు ఆ విషయమే తెలియదు. ఒకసారి డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు గారు నాకు ఈ ప్రకటన ఉంది, వెళ్తావా, నీలో చాలా ప్రతిభ ఉంది అని గుర్తించి నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను ఇక్కడి వరకు రావడానికి కారణం వారిదే. నిజంగా మీరు జాతీయ కవితల సమ్మేళనం కర్నూలులో గణేష్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు వారం ముందర మీరు ఫోన్ చేశారు, సార్ నేను కూడా వస్తాను అని చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. ఇది మామూలుగా ఏమంటే కార్యక్రమాలు నిర్వహించడం వస్తామంటారు, పేర్లు ఇస్తారు, ఇది కారణం వల్ల ఆగిపోతుంటారు అనమాట. కానీ ఇక్కడ మీరు స్వశక్తితో అంటే ఒంటరిగా వచ్చారు. అంటే మామూలుగా ఒక వయసులో ఉన్న అమ్మాయిలు రావాలంటే ఎవరో తోడు ఉండాలి అనుకుంటారు. కానీ మీ తల్లిదండ్రులు నీ మీద భరోసా ఉన్నట్టుంది. చాలా నమ్మకమే ఉందండి. కాకపోతే మా పేరెంట్స్ మీద ఆధారపడడం ఇప్పటి వరకు లేదండి. లేదు. నాకంటూ నేను స్వయంగా మా అమ్మ నాన్నలదే పరిస్థితి బాగాలేదు. నా కాళ్ళ మీద నేను బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి
ఎన్ని అడ్డంకులైనా దాన్ని ఎదిరించైనా నిలబడాలి అనే లక్ష్యం నాలో ఉంది కాబట్టి నేను ఈ తరుణంలో ఇక్కడి వరకు రాగలిగాను. అంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది, నేను స్వశక్తి మీద రావాలి, ఎదగాలి అనేది ఏదన్నా ఒక బలమైన కారణం ఉందా ఏమన్నా? బలమైన కారణం ఉందండి. ఆ, మన ఇంట్లో మన పేరెంట్స్ కలిసిమెలిసి ఉంటే అసలు ఎలాంటి కష్టాలు రావు. అవును. మన పేరెంట్సే మనల్ని అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. అక్కడే మొదలైతే అక్కడే మొదలవుతుంది అసలైన జీవితం. అది కూడా ఒక అమ్మాయిగా నేను ఇంత దూరం రాణించానంటే నా వరకు ప్రపంచం దృష్టిలో నేనేంటో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం నా మనసులో నేను ఎప్పుడు గొప్పదాన్ని. బా ఆ, నేను చనిపోయే వరకు ఈ జీవితంలో నేను మళ్ళీ ఏడుస్తానో ఏడువనో తెలియదు, కానీ నేను చనిపోయిన రోజు మాత్రం నవ్వుతూనే చనిపోతాను. బా సూపర్. నిజంగా పుట్టినప్పుడు ఏడుస్తాం మన తెలియని ఊహలో. అవును. నిత్య జీవితంలో ఇంటి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా సరే, బయట వాళ్ళ గురించి మనకు అనవసరం, కానీ ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోతే కన్నీరు పెట్టుకుంటాం, బాధపడతాం. కానీ చివరి దశలో మరణించే ముందు మాత్రం నవ్వుతూనే వెళ్తాను అన్న పదం ఎంతమందికి ఆ అవకాశం వస్తుందో తెలియదు, కానీ చాలా గొప్ప మాటలు చెప్పారు. చాలా ఒక వ్యక్తికి ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలి దాన్ని. అంత ధైర్యంగా నేను బతకగలుగుతాను, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను, పోరాడతాను, కానీ చివరి దశలో మాత్రం నేను నవ్వుతూనే మరణిస్తాను అంటే పెద్ద మాట అది. మీరు ఇప్పటికీ ఎన్ని కవితలు రాసింటారు మామూలుగా? నా దగ్గర ఇప్పటి వరకు 100 కవితల వరకు ఉన్నాయండి. కానీ వాటిని ప్రచురించడానికి నా దగ్గర స్తోమత లేదు. నాకంటూ నేనేంటో ప్రపంచానికి తెలిసిన రోజు ఎవరైనా దాతలు వచ్చైనా నాకు సహకరించవచ్చు, లేదంటే నా స్వయాన నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న రోజైనా నేను ఖచ్చితంగా వాటిని ప్రచురిస్తాను బుక్ రూపంలో. మా ఇంత చిన్న వయసులోనే అంత ఆలోచన. నా ఆలోచన ఎలా ఉంటదంటే, అసలు ఈ సమాజం అందరినీ గుర్తిస్తుంది, కానీ పేదవారిని మాత్రం గుర్తించదు. వారిలో ఉన్న ప్రతిభను అస్సలు గుర్తించదు. ఒకవేళ గుర్తించినా వారిని గమ్యాన్ని చేరుకునేలా చెయ్యదు. మధ్యలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గొడవలు ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఎన్ని వచ్చినా మాత్రం మనం లక్ష్యాన్ని విడవద్దు. ఆ లక్ష్యమే ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి మరొక రీజన్. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఆ రోజు అంతా వస్తారు మామూలుగా, అంటే ఒక వయసు వాళ్ళు పిల్లలు ఉండి మనవాళ్ళు ఉన్న వాళ్ళు రావడం సహజమే, కానీ ఒక అమ్మాయి ఒంటరిగా ఎవరి సహకారం లేకుండా రావడం అనేది చాలా గొప్ప విశేషం, ధైర్యం ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొకటండి, మనకు చెప్పేవారు కొంతమందే ఉంటారు. అవును. గురువులైనా ఎవరైనా చెప్పినప్పుడు దాని ఆచరణలో పెట్టినప్పుడే మనకు ఫలితం వస్తుంది. అంతే కదా మరి. నువ్వు ఊరికేనే దేవుడా నాకు అది కావాలి ఇది కావాలంటే ఎక్కడొస్తుందండి? కరెక్ట్. నువ్వు దానికి ప్రయత్నించు, ఆ ప్రతిఫలితం నీకు నిదానంగా వస్తుంది. అప్పుడే రావాలంటే రాదు. అంతే కదా మరి. మనిషిలో ఉండేది ఓపిక. ఆ ఓపికనే ఉన్నంత కాలం నువ్వు చెడు దార్గాలకు వెళ్ళవు. జీవితంలో నీ పయనం ఎవరెస్ట్ శిఖరంలో ఉండాలి. దాన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడే నీలో శక్తి సామర్థ్యాలు బయటపడతాయి. ఎవరో చెప్పిరని నువ్వు మోసపోవద్దు. నీకంటూ ఒక స్థాయిని నిర్మించుకో, అప్పుడే గెలుస్తావు నువ్వు జీవితం. సూపర్. మాటల్లోనే చాలా పదునైన పదాలు వాడుతున్నావు. అంటే ఒక్కొక్కరి అవమానాలు, నిందలు, కష్టాలు మనల్ని ఒక అడుగు ముందు వేసేలా ఉండాలి తప్ప అక్కడితో ఆగిపోకూడదు. ఆగిపోయినామంటే మనం ఓటమి పాలైనట్టే. ఇప్పుడు మీరు కవితలు రాస్తుంటారు కదా, ఏ పేపర్లు పంపించారు ఇంతవరకు? నేను ఇంతవరకు ఫస్ట్ పేపర్ పంపించడం అంటే కర్నూలులో ఉన్న కొత్తూరు సత్యనారాయణ గుప్తా గారు పత్రికకు యజమానిరాలుగా ఉన్నటువంటి గణేష్ దినపత్రికకు పంపించాను.
ఇప్పటి వరకు కూడా నేను ఆ పత్రికకే పంపిస్తున్నాను కవితలు. ఎందుకంటే నన్ను గుర్తించిన ప్రతిభ డాక్టర్ దాసోజు పద్మావతి మేడం తర్వాత, అండ్ డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు తర్వాత, భారతి తర్వాత మీరేనండి. కొంతమంది స్నేహితులు ఉంటారండి, అసలు ఎందుకులే, ఏం చేస్తాం, అంత దూరం పోయి తినకుండా పొద్దున్నే వెళ్ళి ఉపవాసాలుండి అవసరమా, ఇలాంటివి ఎన్నో వచ్చినా గాని నేను వాటి నుండి తట్టుకొని మరీ ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నా ప్రతిభను నేను బయటికి వ్యక్తపరచాలి, సమాజానికి ఉపయోగపడాలి, నాకంటూ ఒక విలువ ఉండాలి. నేనంటే ఇంకొకటండి, ఆడపిల్ల అంటే ఇంట్లో ఉండి ఇంటికే పరిమితం అని కాదండి. ఇక్కడ బయటికి వెళ్తే ఆమె మళ్ళీ జీవితంలో ఇంటికి వస్తుంది, జీవితాన్నే చేరుకుంటుంది అనే దిశలా ఉండాలి. కానీ ఆడపిల్లని ఏ పని చేసినా గాని అవమానించడం, నిందించడం, చులకన చూడడం, మాటలు అనడం, ఇది కాదండి. వాళ్ళు చెప్పిన వాటికి నీకు చేతనైతే ప్రోత్సాహం ఇవ్వండి, లేదంటే ఊరుకోండి. అంతేగాని అవమానాలు పరిచి వాళ్ళని బాధ పెట్టద్దు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా గాని నా జీవితంలో నా లక్ష్యాన్ని మాత్రం నేను చేరుకుంటా, ఖచ్చితంగా నా గమ్యాన్ని చేరుకుంటా. అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అన్నమాట దాని. ఇప్పుడు కొంతమంది విమర్శలు ఇస్తారండి, నువ్వు దేనికి పనికిరావు, ఓన్లీ ఎగ్జామ్స్ కే మాత్రమే రాస్తారు, వెళ్ళిపోతారు అలా. నువ్వు ఎగ్జామ్ రెగ్యులర్ గా వెళ్ళకుండా ఎగ్జామ్స్ రాయొచ్చు, అంతే కదా, పాస్ కావచ్చు. రెగ్యులర్ గా వెళ్ళేది ఎందుకు? వాళ్ళ ప్రతిభను మనం ఉపయోగించుకోవాలి. నలుగురికి 4 ప్రతిభలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకున్నప్పుడే నీవేంటో అసలు నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనదేందో మనకు అర్థం కాదు. జీవితంలో చదువు అవసరం, కానీ చదువే జీవితం కాదు. జీవితంలో జీవితాన్ని శాసించాలంటే నీకు తెలివి అవసరం. ఆ తెలివి సంస్కారం లేకపోతే ఏది శాశ్వతం లేదు. మీరు రాసిన కవితలు ఎక్కువగా ఏ అంశాల మీద ఉంటాయి? జనరల్ గా ఏ అంశాలు ఉంటాయంటే, ఏ అంశం ఇచ్చినా నేను అలవోకగా రాయగలుగుతాను, ఎంత పెద్దగానైనా రాయగలుగుతాను. నేను మనసు పెడితే అది అయిపోయేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఆ రోజు నేను రాయాలి, నేను చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. అదే కాదండి, ఏ పనైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు మనీ లేవు నా దగ్గర, కూలి పోవాల్సి వస్తుంది. కూలి పోతుంటారా మీరు? పోతుంటా. అమ్మా నాన్నకి ఇచ్చే స్తోమత అంత ఉండకపోవచ్చు. ఆ తరుణంలో మనం ఎలాంటి పనికైనా వెళ్ళాలి, తప్పదు. మన దగ్గర లేదు, మన ఫ్యామిలీని మనమే అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారా? చేసుకోరు. నన్ను ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు ఎన్ని అంటే అంతగా చూడకపోవచ్చు, కానీ నా తల్లిదండ్రులను మాత్రం నేను ఎప్పటికీ విడవను. వాళ్ళ మాట జవదాటను. వాళ్ళ మాట జవదాటితే నన్ను కన్నా వాళ్ళకి నేను న్యాయం ఎలా చేస్తాను? అంటే మీరు ఇంత చదువుకుని కూలి పని పోతుంటారా? ఇప్పటి వరకు వెళ్ళానండి, ఎప్పుడు వెళ్ళట్లేదు. ఎక్కడ మామూలుగా ఎగ్జామ్స్ దేనికైనా ప్రిపేర్ అవుతుంటారా ఎప్పుడైనా? ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నానండి, నెట్ సెట్ వాటికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సమయం ఉంటుందా? ఒక పక్క ఇంట్లో చూసుకోవాలి, పక్క కూలి పోవాలి, మళ్ళీ చదువుకోవడం అంటూ ఉంటుందా? ఇంకా నేను మేనేజ్ చేసుకుంటానండి, టైం మేనేజ్మెంట్ తయారు చేసుకుంటారు. ఓకే. మీరు రాసిన కవితలు ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను. ఏదైనా కానీ. మనం పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుడతాం, అవును. చనిపోయినప్పుడు బట్టలు లేకుండా పుడతాం. ఈ మధ్యలో ఉంది చూసారా, పుట్టినప్పుడు చనిపోయినప్పుడు అని. ఆ జీవితం మనకు నేర్పిస్తుంది చాలా పాఠాలు. అవును. ఆ పాఠాలను అందుకున్నప్పుడే కదా మనం ఎంత దూరాన ఉన్న శిఖరాన్ని తాకగలం. ఈ లోతైన భావాలన్నిటివి ప్రజల గుండెల్లో కొన్ని రకాలుగా ఉండొచ్చు. ఒకరు మంచి, మరొకరు చెడు. ఈ రెండు పదాల మధ్య మన జీవితం ఒక కొట్టు మిట్టాడుతుంది.
ఈ పయనంలో మనం ఎన్ని రాసినా వాటికంటూ మనకు ఒక గుర్తింపు ఉండాలి. చాలా బాగుంది మరి. అంటే పుట్టినప్పుడు ఏమి లేదు, పోయేటప్పుడు ఏమి లేదు, మధ్యలో ఎందుకురా పాకులాట కొట్లాడాలు అవసరమా, ఈశా ద్వేషాలు అవసరం లేదు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని దిశగా అడుగులు వేయాలి తప్ప అక్రమంగా సంపాదన బాధపడుతూ జీవనం సాగించకూడదని చెప్పడం జరిగింది. చివరిగా సాహిత్యంలో ఇప్పుడిప్పుడే మీరు రాణిస్తున్నారు. మామూలుగా ఎక్కడైనా వేదికలో ఒక కవులు కవయిత్రులు ఉంటారు, కానీ యువతరం ఉండట్లేదు. మీరు యువతరానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సాహిత్యంలో అడుగు పెట్టాలనా వద్దా? సాహిత్యంలో యువతరం వాళ్ళు ఖచ్చితంగా అడుగు పెట్టాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా మందికి రాసే ప్రతిభ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. కానీ ఆ ప్రతిభను గురువులు గుర్తించినప్పుడే, తల్లిదండ్రులు గుర్తించినప్పుడే బయటికి వస్తుంది. కరెక్ట్. మనలో ఉంచుకొని మనమే గర్వపడుతూ ఉండొద్దండి. నీకు చేతనైతే మంచి చేయి, లేదంటే లేదు. కానీ యువతరంని పేద ప్రజలకు చాలా ఎలా అంటే, ఇప్పుడు మొత్తము పాపులర్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది మీడియా. అవును. కానీ ఇప్పుడు నార్మల్గా పేదరికంలో ఉన్న పిల్లలకు విజయాలు సాధిస్తారు, కానీ వాళ్ళని ఎవ్వరు గుర్తించరు. తక్కువ గుర్తిస్తారు కానీ తక్కువ. ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. అవును. కానీ అలాంటి వాళ్ళ జీవితంలో కూడా మీడియా వచ్చి వెలుగులు నింపితే వాళ్ళ బతుకులు వాళ్ళు జీవితంలో విజయాన్ని సాధించినట్టే. అవును. యువతరంకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు రాయండి, సాహిత్యం వైపు రావాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన సాహిత్యం అనేది వెనుకబడిపోతుంది. అసలు ఎవ్వరు ఉండట్లేదు కవులు, కవయిత్రులు. అవును. రాను రాను నాకు తెలిసి ఉండేలా మనం తీర్చిదిద్దుకోవాలి ఈ యువతరం. కొంతమంది ప్రతిభ ఉన్నా బయట పెట్టారు, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల, పరిస్థితులు. అలాంటి వాళ్ళని ప్రోత్సాహం చేసి ఇది మంచి ఇది చెడు అని నువ్వు చూపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి నాలా కూర్చొని మేము ముందు మాట్లాడగలం. అంటే నేను మొదటి నుంచి కూడా మా అంటే గణేష్ సాహిత్య సంస్థ పత్రిక, గణేష్ పత్రిక ఉద్దేశం ఏంటంటే, ముత్యపు చిప్పలో ముత్యం ఉంటుంది. ఆ ముత్యం దొరకాలంటే సముద్రం ఈదాలి. నేను లోపలికి లోతుగా వెళ్ళినప్పుడే చిప్పలు దొరుకుతాయి, ఆ చిప్పల్లోనే ముత్యాలు దొరుకుతాయి. దానికోసమే నేను ప్రయత్నం చేస్తాను. ఏదో పైగా నేను ఉన్నవాడిని మీడియా ఎక్కించడం గొప్పతనం కాదు. ఇప్పుడు ఇందాక మాట అన్నాం, పెద్దవాళ్ళు అని, ప్రతిభ ఉందని, సామాన్యులుగా జీవితం సాగిస్తున్న వాళ్ళని ఒక వేదిక తీసుకురాగలిగితే 10 మంది కాదు 1000 మందికి చైతన్యపరిచిన వారు అవుతాం. పరోక్షంగా వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తుంటాం. అంటే చదువుకోలేదు, నేను చదువుకోవడం ఏంటి, చదువుకొని కూలిపోవడం ఏంటి, నేను పోను, నేను ఉద్యోగం చేస్తా అని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు చాలామంది. అలా కాకుండా నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, చదువుకుంటూ, ఇంటి పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, చదువుకుంటూ ముందు పోతున్నామంటే చాలా గొప్ప విశేషం. ఇంత చిన్న వయసులోనే అంత జీవితాన్ని వడబోసినావా అనిపిస్తుంది నాకైతే ఒకసారి. చూశారుగా, ఒక చిన్నతనంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలు పడినా వాటిని అన్నీ కూడా నేను స్వీకరిస్తూ, పుట్టినప్పుడు నేను ఏడుస్తూ, మధ్య జీవితంలో ఏడుస్తూ ఉన్నా, కన్నీరు పెట్టుకున్నా, చివరి దశలో మాత్రం నేను నవ్వుతూనే వెళ్తాను. అంటే ఇంతకన్నా జీవితం నేను బంగారమయం చేసుకుంటాను, వెళ్ళిపోతాను, అంతకు మించింది ఏది లేదు. అయితే సాహిత్యంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను బయట పెట్టుకోవాలి, యువతరం ముందుకు రావాలి, టైం మేనేజ్మెంట్ పాటించాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే నేను ఇంత చదువుకొని నేను ఆ పని చేయడం ఏంటి అనుకోకుండా, నీ సంసార పోషణ కోసం నీ వంతు కృషి చేయాలి, తల్లిదండ్రుల భారం కాకూడదు. నేను ఎంత సంపాదించినా, ఎంత ఏ స్థాయిలో ఉన్నా నా తల్లిదండ్రుల తర్వాత నేను ఏదైనా అని చెప్పడం చూస్తుంటే నాకే ఎంతో భావానికి ఎక్కడికి అయిపోతున్నాను నేను కూడా. అంటే ఇంత చిన్నతనంలో అన్ని బాధల్ని కూడా దిగిమింగి పైకి నవ్వుతూ
ముందడుగు వేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తేనే ఒక అడుగు ముందుకు వేయడానికి వీలవుతుంది. ఏమనుకుంటారో అని నువ్వు అక్కడ ఆగిపోతే నువ్వు అక్కడే ఉండిపోతావని ఒక సందేశం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మహేశ్వరి. చాలా నేనే ఇన్స్పిరేషన్ ఇస్తుంటా అందరికీ, నువ్వు నాకే ఇన్స్పిరేషన్ ఇచ్చేయడం ఈరోజు. చాలా సంతోషం అండి. నమస్తే. నమస్తే. చివరిగా ఒక మాట, నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన నా గురువులు డాక్టర్ ఆర్య భారతి, డాక్టర్ దాసోజు పద్మావతి గారు, డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే కర్నూలులో గణేష్ దినపత్రిక అని ఒకటి ఉంటుందండి. ఆ పత్రికకు యజమాని అయిన కొత్తూరు సత్యనారాయణ గుప్తా గారికి, నన్ను నా తెలుగు సాహిత్యాన్ని, నాలో ఉన్న ప్రతిభను గుర్తించి 2 రాష్ట్రాలకు నన్ను పరిచయం చేస్తున్నందుకు ఎంతో రుణపడి ఉంటానండి. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కాదు, ఇంకా తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, యానం రాష్ట్రం ఉంది. అక్కడి నుంచి కూడా సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కవిత సమ్మేళనం కూడా రావడం జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, 5 రాష్ట్రాలు ఉంది, సౌత్ అంతా ఉంది ఇక్కడ. చాలా సంతోషం. చాలా సంతోషం.